పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల మీద ఇండియన్ ఆర్మీ గాలి మోటార్లు ఇట్లా బాంబుల వర్షం కురిపించినాయి. పాకిస్తాన్ దేశంలో ఉన్న 9 ఉగ్రవాద సంస్థల క్యాంపుల బేసుల మీద భారత ఆర్మీ గాలి మోటార్లతోనే పెద్ద ఎత్తున బాంబులు వేసింది. ఇదే ముచ్చట్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ను అడిగితే ఇట్లా అనుకొచ్చిండు. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. చాలా ఏండ్ల కోలే భారత్ పాకిస్తాన్ దేశాల నడమల ఇట్లా ఉగ్రవాదం లొల్లి నడుస్తూనే ఉన్నది. ఇప్పుడే నేను కూడా వీడియో చూసిన ఏదో జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ ఏం జరుగుతుందో చూద్దామన్న తరీకాలు అనుకొచ్చిండు. ఇప్పుడు దునియాలున్న దేశాలు కూడా భారత్ దిక్కు నిలబడి ఉగ్రవాదం మీద పోరాటం చేసేందుకు మద్దతు ఇచ్చిన ముచ్చట తెలిసిందే. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ సార్ చెప్పినట్టే ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను నేలమట్టం చేసే పని పెట్టుకోవాలని భారతీయులంతా కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేస్తున్న దాడులను చూసి చాలా మంది సోషల్ మీడియాలో భారత్ అంటే ఇది మాతోని పెట్టుకోవద్దు,